నేటి సమాజం ఎలా తయారైందంటే పెడితే పెళ్లి లేకపోతే సాగు కొడతారు. ఇది మామూలే. కానీ మీడియా ఎట్లా ఉండాలి? మీడియా ఎవ్వరైనా పెట్టని, ఎవరైనా పెట్టకపోని ఏమన్నా గాని జనం వైపే ఉండాలి. ఈరోజు 2 పేపర్‌ల్లో వార్తలొచ్చినాయి. అది చూసిన తర్వాత మీడియా కూడా పెడితే పెళ్లి లేకపోతే సాగు కొడతారు. గత ప్రభుత్వంలో యాడ్లు చేయలేదని చెప్పేసి ఆ ప్రభుత్వానికి ఫుల్ యాంటీగా రాసిండ్రు. ఈ ప్రభుత్వం యాడ్లు ఇచ్చేసరికి మొత్తం అసలు ప్రజా సమస్యలని పక్కన పడేసి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంది, సూపర్ పాలన అని ఆకాశానికి ఎత్తేలు రాసిండ్రు. ఒక్క యాడ్ ఇవ్వకపోయేసరికి ఒక్కరోజు అందరికి ఇచ్చి ఒక యాడ్ ఇవ్వకపోయేసరికి అయ్యయ్యో అట్లెట్టి ఇయ్యలేదని చెప్పేసి మళ్ళా నిన్నమొన్న పెళ్లి కోరిన వెళ్ళి ఇలా సాగు కొడుతూ వార్త రాసిండ్రు. అంటే ప్రజల కోసం పనిచేయాల్సిన మీడియా కూడా డబ్బుల యాంగిల్లో పనిచేస్తుంది. ప్రజల సమస్యలు రాయరు. కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తే ప్రజల సమస్యలు కనబడవు. అవే యాడ్లు అంటే డబ్బులే, నథింగ్ బట్ డబ్బులు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఎంబడే రియాక్షన్ ఉంటుంది. జస్ట్ వితిన్ అవర్స్ రియాక్షన్ ఉంటుంది. చూపిస్తా ఆ మతలబేందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ పెట్టిన పెడితే పెళ్లి లేకపోతే సావు అని మీకు 2 పేపర్లు చూపిస్తా. ఏమైందంటే నిన్న తుంగుతుర్తి తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినారు. మీకు అందరికీ తెలుసు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడిచింది. దానికి సంబంధించి ఇది ఈనాడు పేపర్లో వచ్చిన యాడ్. ఉత్తగేమేరు డబ్బులకే, మన పైసలే అవి కూడా. ఈయన పైసలు వీళ్ళ పైసలు ఏం కావు, జనాల పైసలే. సరే జనాల ప్రోగ్రాం కదా అంటారు. ఈ పైసలు పెడితే ఇంకా కొంతమందికి బియ్యం ఇవ్వచ్చు, కార్డులు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అయితే ఈనాడు పేపర్లో యాడ్ ఇచ్చారు. ఇట్లా ఫుల్ పేజ్ యాడ్. దగ్గర ఒక 50 లక్షల దాకా ఉండొచ్చు, 50 ఉండొచ్చు, రేటు పెరిగింది ఇంకా ఎక్కువనే కూడా ఉండొచ్చు. జస్ట్ ఆయన దానికి 50-60 లక్షలు ఉంటుంది. తర్వాత ఇది ఆంధ్రజ్యోతి సేమ్ యాడ్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక 30 లక్షల దాకా ఉండొచ్చు బహుశా. ఇది కూడా ఇట్లా ఉన్నది. ఇగో ఈ పేపర్. ఈ 2 పేపర్లకే యాడ్లు ఇచ్చారు. ఈ 2 పేపర్లకి యాడ్ ఇస్తే ఏమైంది తెలుసా? కోపం వచ్చింది. వాళ్ళకి ఇస్తారు యాడ్లు, మాకు ఇయ్యరా, మాకెందుకు ఇయ్యలేదు అని చెప్పి ఒక పేపర్ బయటకు వచ్చింది. ఏకంగా పెద్ద వార్త రాసినారు. మాకు యాడ్లు ఇయ్యలేదు, ఏమైంది మీకు, ఏమనుకుంటున్నారు మీరు, మాకు అంతకుముందు కేసీఆర్ ఇయ్యలేదు, ఇప్పుడు కూడా ఇయ్యరా, అది ఇదని చెప్పి రాశారు. ఇంకొక ఇంగ్లీష్ పేపర్ అయితే అట్లా రాయకుండా ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఒక పబ్లిక్ వార్త ఫ్రంట్ పేజీలోకి తీసుకొచ్చిండ్రు. ఒక పబ్లిక్ వార్త రాయరు. పబ్లిక్ ఇప్పుడు ఏం నడుస్తుంది బయట వ్యవస్థల, విషాహారం తిని పిల్లలు ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణం నేను వార్త చేస్తున్న టైంలో కూడా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కల్తీకల్లు బాధితుల పక్క ఉన్నారు. ఒక పక్క నీళ్లు లేక, కరెంటు లేక మహిళా రైతులు బిందు సేద్యం పోయి బిందె సేద్యం వచ్చింది తెలంగాణలో.